హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ చెప్పే కథలు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి. పొత్తూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి అతిథి రాక్షసులు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. సోమవారం పొద్దున 11 ఫోన్ మోగింది. శిరీష, మా అమ్మాయి, కలకత్తా నుంచి. ఏమ్మా, ఎలా ఉన్నావు? నిన్నటి ప్రోగ్రాం బాగా జరిగిందా అడిగింది. ఆ, బాగానే జరిగిందిలే అని చెప్పాను. ఏమిటంత నీరసంగా చెప్తున్నా? మీ ముగ్గురు కలిస్తే ఇల్లు పీకి పందిరి వేసి కబుర్లు చెప్పుకొని హుషారుగా ఉంటారుగా అనుమానంగా అడిగింది. ఎండలు మండిపోతున్నాయి కదా, సర్దేయాలని చూశాను. అవును, ఇక్కడ వేడిగానే ఉందిలే. ఎన్నింటికొచ్చారు? 1 గంట దాటింది. రాగానే సూపిచ్చావా? అన్నీ వివరంగా చెప్తే గాని వదలదు నా కుమార్తె. ఇంతెండలో సూపేమిస్తాను? కూల్ డ్రింక్ ఇద్దామనుకున్నా. వాళ్ళు పడనిస్తేనా? మాకు నీరసం శోష వచ్చేస్తుంది. వడ్డించేయండి అని వాకింట్లో నుంచే గోల. సరే, అన్నీ రెడీగానే ఉన్నాయి, వడ్డిస్తా. మొహాలు మాడిపోయి ఎండకి వెళ్ళి ఎవరి ముఖం వాళ్ళు కడుక్కొని రండి అని తువాలు ఇచ్చి పంపించి నేను రంగంలోకి దిగాను. చెప్పాను. ఇంతకీ వంటేం చేశావు? కుతూహలంగా అడిగింది మా అమ్మడు. గుత్తొంకాయ కూర, అరటికాయ పులుసు, బెల్లం పెట్టి కూర, చింత చిగురు పప్పు, కొబ్బరి పెరుగు పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి, సాంబారు, గారెలు, ఆవడలు, కొత్తావకాయ, పెసరావకాయ, ఎలాగున్నాయి కదా, కాసిని అప్పడాలు, ఊరమిరపకాయలు వేయించా, రసమలై, ఐస్ క్రీం, పళ్ళు కిల్లీలు చెప్పాను. బోలెడంత సంతోషించింది మా శిరీష. అది మా అమ్మ అంటే అన్నపూర్ణ. ఇన్ని రకాలు చేశావు, వాళ్ళు బాగా మురిసిపోయి ఉంటారేం? నిన్ను బాగా పొగిడారా? సరదాగా అడిగింది. అప్పటిదాకా ఆపుకొని ఉన్న ఉక్రోషం బయటపడిపోయింది. పొగడమా నా బొంద? ఇద్దరు కలిసి కాల్చుకొని తిన్నారు. చేసిన పదార్థాలు ఎందుకు చేశా అని నిలదీసి అడిగారు. చెయ్యని ఐటమ్స్ని ఎందుకు చేయలేదు అని సాధించారు. చెప్పుకున్నాను. వాళ్ళిద్దరూ ఏదైనా పని చేస్తున్నారా అడిగింది. ఒకటా? బోలెడన్ని వ్యాపకాలు, వ్యవహారాలు. గతంలో మనుషుల ప్రాణాలు తీయాలంటే గన్ను ఉపయోగించేవారు. ఇప్పుడు అవసరం లేదు. పెన్ను, మైకు వంటి మరణాయుధాలను చంపుకు తినొచ్చు. వాళ్ళిద్దరిది అదే పది. ఆయనేమో రాసేస్తూ ఉంటారు, ఆవిడేమో ఊరూరు తిరిగి ఉపన్యాసాలిస్తూ ఉంటుంది. నాకు తోచిన రీతిలో చెప్పాను. అక్కసు ఆపుకున్నా దాగటం లేదు. వాళ్ళిద్దరినీ వెంటనే ఆ పనులన్నీ మానేసి అటీడరులుగా చెయ్యమను. ఆ వృత్తిలో అయితే బాగా రాణిస్తారు అంది మా అమ్మాయి. దానికి చిన్నప్పటి నుంచి బోలెడు తెలివితేటలు. భోజనం చేసి వెంటనే వెళ్ళారా? మళ్ళీ తనే అడిగింది. అబ్బే, వెంటనే వెళ్తే వాళ్ళ గొప్పతనం ఏముంటుంది? 4 దాకా నా బుర్ర తిని కాస్త కాఫీ తాగి, అబ్బా కమ్మగా ఉంది కాఫీ, మీ అపార్థాలన్నీ ఈ కాఫీతో చెల్లు అని వెళ్ళిపోయారు చెప్పాను. ఫోన్లో వెంటనే వెళ్ళారేమో, బతికిపోయావు. ఇంకాసేపంటే కాఫీకి కూడా వంకలు పెట్టి కాల్చుకు తినేవాళ్లే. నిజమేలే, అప్పటికదే అదృష్టం. నాకు అదే అనిపించింది. జాలిగా నవ్వింది సిరి తల్లి. పిచ్చి మొహమా, పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అనే సామెత చెప్పినట్లు నిన్ను వేధించుకు తినడానికి నాన్నగారు మేమిద్దరం చాలమా? స్నేహితులు కూడానా? వెతికి ఇలాంటి వాళ్ళని ఎంచుకుంటావు ఎప్పుడూను. సర్లే కానీ, ఆ మధ్య ఏదో పుస్తకంలో చదివాను, స్నేహం కూడా జన్మజన్మన అనుబంధమేనంట. ఇంతకీ వాళ్ళిద్దరిని మళ్ళీ ఎప్పుడు పిలుస్తావు భోజనాలకి అడిగింది. పిలుస్తాలే, నాకు మూడినప్పుడు చెప్పాను. సర్లే, కాసేపు రెస్ట్ తీసుకో అనేసి ఫోన్ పెట్టేసింది. నిజంగానే నిస్త్రాణగా ఉంది నాకు. కాసేపు నడుం వాల్చాను. ఫోను మోగడం మొదలుపెట్టింది. నెంబర్ చూశాను. ఏడుపొచ్చింది. ఎత్తలేదు. మోగి ఆగిపోయింది. మరుక్షణం పక్కనున్న సెల్ మోగడం మొదలుపెట్టింది. సోమరాజు సుశీల పేరు కనిపిస్తుంది. ఎంతకని తప్పించుకోగలను? తీసుకున్నా ఇంట్లో లేరా అడిగిందావిడ. ఇంట్లోనే ఉన్నా, మరి ల్యాండ్లైన్కి చేస్తే తీయలేదేం?
నిలదీసింది. తీసేలోగా ఆగిపోయింది. చెప్పాను, సర్లేండి, ఇందాక శ్రీరమణ గారు ఫోన్ చేశారు. మేమిద్దరం మళ్ళీ కులాగశంగా చర్చించుకున్నాం అంది. నాకు చిర్రెత్తుకొచ్చింది. మీ చర్చ మండిపోను. ఇద్దరూ ఏకమై నన్నెందుకిలా ఎడిపించుకొని తింటున్నారు? మీ బారిన పడి వారం రోజుల నుంచి కంటికి కునుకులేదు అన్నాను. అంతేకాదు, మిమ్మల్ని ఇద్దరిని భోజనానికి పిలిచినందుకు నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి అని కూడా అన్నాను. ఆవిడేం పట్టించుకోలేదు. తన మానాన తాను చెప్పుకుంటూ పోయింది. అసలు విషయం ఏమిటంటే, ఆదివారం వాళ్ళిద్దరిని సపరివార సమేతంగా మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించాం. అదేం కొత్త విషయం కాదు. 2004లో మేము ఈ ఊరొచ్చిన దగ్గర నుంచి మా కుటుంబాల మధ్య ఎంతో స్నేహం ఏర్పడింది. నేను సుశీల గారు ప్రతిరోజు 2-3 సార్లు ఫోన్లు చేసుకుంటాం. శ్రీరమణ గారు రోజు మాట్లాడరు, కానీ 2-3 రోజులకొకసారి తీరిగ్గా ఓ గంటో గంటన్నరో కబుర్లు చెప్పుకుంటాం. పిల్లలు సెలవులకి వచ్చినప్పుడే, పండగల్లోనూ పర్వదినాల్లోనూ ఎక్కడో ఒకటి చోట చేరి భోజనం చేస్తాం. సుశీల గారు తను 4 రకాలు చేసి వెంకటమ్మ చేత మరో 10 రకాలు చేయించి కసాటా ఐస్ క్రీం తెప్పించి బోలెడంత హడావిడి చేస్తారు. ఇక శ్రీరమణ గారింటికి సంగతే చెప్పే పనే లేదు. తను సెలవు పెట్టి వాళ్ళ అబ్బాయి చైత్ర చేత కూడా సెలవు పెట్టించి అరిటాకుల దగ్గర నుంచి తమలపాకుల దాకా అత్యంత శ్రద్ధగా కళాత్మకంగా ఏర్పాటు చేస్తారు. వెళ్ళగానే మంచినీళ్ళు ఇచ్చే స్టీలు గ్లాసు మొదలుకొని వెండి ఒక్కపొడి భరణి దాకా మిలమిలా మెరుస్తూ ఉండిపోతాయి. బోలెడన్ని వండించి తినిపించి తెగ ఆనందపడిపోతారు. మేము వాళ్ళంత కాకపోయినా మా సాయశక్తులా చేస్తాం. సాధారణంగా వాళ్ళు మెచ్చుకుంటారు. ఈసారి వ్యవహారం బెడిసి కొట్టింది. వచ్చే ఆదివారం నాడు మా ఇంటి వెనకాల ఏదో మింటి గుందింట. వాళ్ళిద్దరూ హాజరవుతున్నారు. ఎలాగో ఇంత దూరం వస్తున్నారు కదా, మా ఇంటికి భోజనానికి రండి అన్నాను. అయ్యో, దానికేం భాగ్యం. అలాగే అని ముక్తకంఠంతో ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరిది కప్పల దక్కెడ వ్యవహారం. ఒకరికి కుదిరితే మరొకరికి కుదరదు. ఆ మీటింగు పుణ్యమా అని ఇద్దరికీ వీలైంది. మేము పిలవటం, వాళ్ళు సరే అనడం జరిగింది. సోమవారం నాడు, మంగళవారం నాడు సుశీల గారి ఫోను, ఎక్కువ హడావిడి చేయొద్దు, 2 కూర కూడా వద్దు, కొబ్బరి పెరుగు పచ్చడి చేసేయండి అని చెప్పారు. సర్లేండి, ఏదో నాకు తోచిన విధంగా చేస్తాను అన్నాను. బుధవారం శ్రీరమణ గారి ఫోను, కలగలుపు పప్పు విషయంలో ఏం నిర్ణయించుకున్నారు అని అడిగారు. ఇంకా ఏమనుకోలేదు, మామిడికాయ దోసకాయ వేస్తానులేండి అని చెప్పాను. చింత చిగురు కాలంలో అవన్నీ ఎందుకు, సలక్షణంగా చింత చిగురు పప్పు వండుకుందాం అన్నారు. వండండి అని తిన్నగా చెప్పారు. అందులోడు బోలెడంత లౌక్యం. అలాగే అన్నా. దానికి తోడు వంకాయ చిక్కుడుగాయ కూర కాస్త అల్లం వేసి వండుకుంటే అదిరిపోదు. అబ్బో, ఇంక చెప్పేదేముంది. మరో సూచన. సరే, అలాగే వండుకుందాం. దానికి సరేనన్నా. గురువారం తెల్లారేసరికి సుశీల గారి ఫోను, చిక్కుడుగాయ కూర అంటున్నారు కదా, జాగ్రత్త మరి. ఈ ముద్ద చిక్కుడుగాయలు చూడ్డానికి బాగున్నా లోపల పురుగులు కాస్త ఏమరపాటుగా ఉంటే మాకు మాంసాహారమే గతి అని అంటూ సరే, వండనులేండి అన్నా. మరి మీరు వస్తారుగా మీటింగుకి అడిగారు. మీ మీటింగ్కి నేను రానా? వస్తాను అంటే మరి అన్నమాటేమిటి? వండొస్తారా, వచ్చి వండుతారా అని మరో సందేహం. ఏదో చేస్తానులే, మీకెందుకు అని కించింతు విసుక్కున్నాను. మరి కాసేపటికి శ్రీరమణ గారి ఫోను. పాపం పెద్దావిడ స్నేహధర్మంతో సలహా చెప్తే మీకు కోపం వచ్చిందంట కదా. ఆవిడ పాపం బోలెడు బాధపడుతున్నారు. ఆవిడకెందుకు బాధ? అన్నీ చెప్పడానికి నేనేమైనా చిన్నపిల్లనా? కొత్తగా గాబురానికి వచ్చానా? సర్లేండి, భోజనానికి వెళ్ళిన చోట ఏర్పాట్లేమిటి, ప్రయత్నాలేమిటి అని దాని సిగతరంగా అడిగి తెలుసుకోవద్దు. ఇంతకీ అన్నం ఎప్పుడు వండుతారట? ఆవిడ అడగమన్నారు. మెల్లిగా అడిగారు శ్రీరమణ గారు. నాకు అరికాలి మంట
నెత్తికెక్కింది. ఏదో నా చావు నేను చస్తాను. బుద్ధి గడ్డి తిని పిలిచినందుకు చంపుకు తింటున్నారు. అరటానికైనా అతుకుండాలి. ఇక మీరిద్దరూ వంట మాటలెత్తితే ఊరుకోను అని గట్టిగానే చెప్పాను. సర్లేండి, మంచికి పోతే చెడు ఎదురవుతుంది అనేసి ఫోన్ పెట్టేశాను. మరి ఏం మాట్లాడుకున్నారో నన్నేం అడగలేదు, సలహాలు చెప్పలేదు. కానీ నాకు మాత్రం పీడకలలు. అన్నం చిమిడిపోయినట్లు, కూరల్లో పురుగులొచ్చినట్లు ఆదివారం నాడు వచ్చి డైనింగ్ టేబుల్ మీద ముందు కూర్చున్నారు. నేను వడ్డిస్తానంటే వద్దొద్దు కూర్చోండి అని బలవంతం పెట్టారు. కూర్చున్నా. ఈ సందట్లో పడి కొంతమంది వ్యక్తులు పరిచయం చేయడం మర్చిపోయా. జానకి శ్రీరమణ గారి శ్రీమతి. నిజంగానే జానకే. ఆయన అవకాశం ఇస్తే వీణ మీటినట్లు 2 మాటలే మాట్లాడుతుంది. లేకపోతే తన దారిన తను కూర్చుంటుంది. సోమరాజు రంగరావు గారు సుశీల గారి భర్త. పాపం ఎంత మంచివారో. పరిచయం అయ్యి ఇంతకాలమైనా ఆ బ్రాహ్మణుని చూసిన ప్రతిసారి నాకు గుండె తరుక్కుపోతుంది జాలితో. మా శ్రీవారు రైల్వేలో పనిచేసిన అనుభవం కదా. రాజధాని ఎక్స్ప్రెస్లా తను హడావిడిపోయి పడిపోయి నన్ను హడావిడి పెట్టేస్తాడు. అందరం కూర్చున్నాం. మా పద్మజ వడ్డన. శ్రీరమణ గారు ఒకసారి పదార్థాల వంక చూశారు. ఎందుకింత హడావిడి అంటారేమో అని పిచ్చి పీనుగులాగా ఎదురు చూస్తున్నా. అన్నం ముందుకి లాక్కొని మన అనవసరంగా దూరా పడ్డాం కానీ సుశీల గారి అన్నం బానే ఉంది అన్నారాయన. అన్నం బానే ఉంది. గుత్తొంకాయ కూరలో కాస్త ఉప్పు తక్కువ, కానీ బాగానే ఉంది అంది ఆవిడ గారు. అన్నీ వడ్డించుకోండి అంటే ఇద్దరికి కోపాలొచ్చాయి. అలాగే, మా సంగతి మేము చూసుకుంటాము. మీరూరికే మా వెంట పడకండి. మేము పరాయి వాళ్ళమా అని మందలిచ్చారు. సరే, మీ ఇష్టం అని వదిలేశా. శ్రీరమణ గారు అంటే ఈవిడకి కోపం వస్తుంది కానీ ఈ దోసకాయ పచ్చడెందుకు చెప్పండి అన్నారు. సుశీల గారు 4వ గారె తింటూ పోన్లేద్దురు, ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నారు శ్రీరమణ గారు. దోసకాయ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకుంటూ. చింత చిగురు పప్పు ఉండగా మళ్ళీ ఉత్తపప్పు కూడా చేయడం ఏమిటండి? అనవసరంగా ఆర్భాటం కాకపోతే అడిగిందావిడ. గతంలో ఒకసారి ఏమన్నా కాస్త పప్పంటే ఆ నిండుతనమే వేరే అని ఆవిడ చెప్పేసింది. గుర్తు చేద్దాం అనుకున్నాను కానీ వర్ధ్యప్రయత్నం. ఇప్పుడు చెప్పిన సంగతి అరగంట తర్వాత గుర్తు చేస్తేనే అలా అన్నానా ఏమో నాకు గుర్తులేదు అంటుంది. అసలు ఆ మెనూ నిర్ణయించడం ఒక్కల అందరికీ అలవడదు అన్నారు శ్రీరమణ గారు చిద్విలాసంగా. చింత చిగురు పప్పు బాగుంది అంది పాపం జానకి సందు చేసుకొని మాట మారుస్తూ. బావుండదా మరి? అడిగి మరీ వండించుకున్నాం అని మురిసిపోయారు శ్రీరమణ గారు. కొత్త ఆవకాయ రుచి చూసి చెప్పండి పాకశాస్త్ర పండితులిద్దరును అన్నాను. తిన్నాంగా అన్నారు. అది పెసరావకాయ అంటే ఆ మాట ముందు చెప్పొద్దు. అసలావకాయ అనుకొని పెసరావకాయ తినేశాం. అన్యాయం జరిగిపోలేదు. ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళేం తింటున్నారో కాస్త చూసుకోవద్దు అన్నారు ఇందాక మా జోలికి రావద్దన్న పెద్ద మనుషులిద్దరు. ఇందాకటి నుంచి మొత్తుకుంటున్నా వడ్డించు మొర్రోమని. నా గోల ఎవరు పట్టించుకోలేదు అన్నారు మావారు. సాధింపులతో భోజనాలు ముగిశాయి. స్వీట్ డిష్ రసమలై ఒక్కటి పెట్టకూడదు, కనీసం 2 పెట్టాలి. సుశీల గారి మందలింపు. మారడుగుతా కదా అంటే ఏం 2 పెట్టి మారడగకూడదా అని మళ్ళీ మందలించింది. శ్రీరమణ గారు స్వీట్ తినరు. పాన్ తిని కోప్పడ్డారు. కిల్లీలో స్వీట్ ఎక్కువైంది. దీనికి బదులు ఇన్ని తమలపాకులు తెప్పిస్తే నేనే కట్టేవాణ్ణి కదా కిల్లీలు అన్నారు. ఆయన చాలా ఓపిగ్గా కడతారు కిల్లీలు. అవును, మీది ఏ జిల్లా హఠాత్తుగా అడిగింది సుశీల గారు. రెండో పాన్ నోట్లో వేసుకొని. బాగానే ఉంది మీ మతిమరుపు. గుంటూరు జిల్లా కదా నాది అన్న. మరి గోంగూర పచ్చడేది నిలదీసింది. అదే నేను అనబోతున్నా. ఫోన్ చేసి చెప్తే మళ్ళీ కోపం. గుంటూరులో పుట్టిన వాళ్ళు గోంగూర పచ్చడి లేకుండా భోజనం పెడతారని కల్లో కూడా ఊహించలేదు. శ్రీరమణ గారు అందుకున్నారు. శ్రీరమణ గారికి కోపం వచ్చింది.
వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఏం పుట్టింది మీ ఇద్దరికి ఇలా కాల్చుకొని తింటున్నారు? ఏం పాపం కష్టపడి అన్ని రకాలు చేస్తేను అన్నీ బోనం తెచ్చుకొని గట్టిగానే కోప్పడ్డారు. ఆయన చాదస్తం గాని తాటాకు చప్పళ్లకు కుందేలు చెదురుతాయా? సుశీల గారున్నారంటే మహా వాళ్ళకే భయపడరు. ఇక భర్తకి భయపడతారా? శ్రీరమణ గారి సంగతి చెప్పనే అక్కర్లేదు. పుట్టించిన దేవుడికి కూడా భయపడరు. అందుకే ఆయన మీదకి దండెత్తారు. మీరూరికి ఆవెన్ని వెనకేసుకొని రాకండి. ఎన్ని రకాలు చేశారట? నలుగురు పెద్దవాళ్ళని పిలుచుకున్నప్పుడు ఈ మాత్రం చేసుకోరా ఏం? మీటింగ్ మధ్యలో నుంచి పరిగెట్టుకొచ్చేస్తే ఆ హడావిడిని చూసి ఇంకేం చేశారో అనుకున్నాం అందావిడ. బేషుగ్గా చెప్పారు. కొబ్బరికాయ పెరుగు పచ్చడి చేసి గొప్పలు పోతే ఎందుకు ఊరుకుంటాం అని అడిగి చేయించుకున్నాం. బ్రాహ్మణ ఇళ్లలో అదో పెద్ద వంట. ఆవిడకి వత్తాసు పలికారు శ్రీరమణ గారు. ఏం చేయాలో తోచక నిస్సహాయంగా నిట్టూర్చారు రంగారావు గారు. మరి ఇలా గుండాల్లా మాట్లాడితే మనం ఏం చేయగలం? వాళ్ళను వదిలేయండి. వాళ్ళంతే, నేను చెప్తున్నాగా వంటలు బాగున్నాయి అని ఓదార్చారు. నిజమేనండి, మా ఆయన మొదటి నుంచే అదో రకం. మిథునం రాశాక మరీ ఎక్కువైపోయింది గొడవ. మీరేం పట్టించుకోకండి అంది జానకి. అలా వాళ్ళని విడిచిపెట్టకుండా నచ్చలేదు వాళ్ళిద్దరికీ. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. గారెలు మాత్రం బాగున్నాయి అంది సుశీల గారు. నిజంగానే బాగున్నాయి. సమకంగా కుదిరాయి. అసలు ఏ వంటైనా సమంగా కుదిరితేనే కదా శ్రేష్టంగా ఉండేది. గారెలు చెయ్యడంలో మీకు మీరే పోటీ. శ్రీరమణ గారు మెచ్చుకున్నారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అయింది నాకు. మరి కాసేపు హడావిడి చేసే కాఫీ తాగి బాగుందని మెచ్చుకొని వెళ్ళిపోయారు. అక్కడ సీన్ కట్ చేస్తే మర్నాడు మధ్యాహ్నం బజారు పని మీద కోటి వెళ్ళాను. పనులన్నీ ముగించుకొని కారు ఎక్కాక సెల్ మోగుతుంది. తీస్తే శ్రీరమణ సెల్. ఏమిటి చెప్పండి అని అడిగా. నిన్న మనల్ని గారెల విషయంలో పొగిడాం కదా, ఇవాళ మాట్లాడుకుంటే తొందరపడ్డామేమో అనిపించింది. అనవసరంగా నోరు జారేశాం. గారెలు వండడం కూడా గొప్పేనా అని ఎవరైనా బాగానే వండుతారు. నేను సుశీల గారు మా అభిప్రాయం మార్చుకుంటూ అన్నాం. ఈ ముక్క సెల్ ఫోన్కి ఫోన్ చేసి మరీ చెప్పాలా? ఏమో మీరు అనవసరంగా పొంగిపోతారేమో అని చెప్పేశా. సర్లేండి, అసలే విరోధినామ సంవత్సరం. అందున నా రాజ్యం పూజం 2, అవమానం 12 అని రాసుంది. వాళ్ళకి బిరుదులిచ్చి తర్వాత వెనక్కి తీసుకోవడం కూడా జరుగుతుంది కదా. దాంతో పోల్చుకుంటే ఇదొక లెక్క. కానివ్వండి అన్నా. ఇంటికొచ్చేసరికి మా ఆయన అటు ఇటు తిరిగేస్తున్నారు. సుశీల గారి కోసం చూస్తూ 3 సార్లు ఫోన్లో చేశారు. అర్జెంటుగా ఏదో చెప్పాలట అన్నారు. ఇంక లోపలికి వెళ్ళగానే ఆవిడ చెప్పాలనుకుంది శ్రీరమణ గారు చెప్పేశారు అన్నా వినలేదు. ఫోన్ చెయ్యి అని కంగారు పెట్టేశారు. ఫోన్ చేస్తే ఆవిడ అదే చెప్పారు. ఇన్నేళ్లుగా ఎంతోమందిని పిలిచి భోజనం పెట్టాను, కానీ ఇంత శోభ ఎప్పుడూ అనుభవించలేదు. నా ఫ్రెండ్స్ నా వంట తిని శబాష్ అన్నారు. బెంగాలీ వాళ్ళకి, పంజాబీ వాళ్ళకి, కన్నడిగులకు ఎంతోమందికి మెప్పించిన నా వంటకి వంకలు పెడుతున్నారంటే ఇదేదో కుట్ర అనేశాను. మర్నాడు తెల్లవారుతూనే ఫోన్. సుశీల గారు, నిన్న మేమిద్దరం మీరు చెప్పిన విషయం మీద సుదీర్ఘంగా మాట్లాడుకుంటున్నాం. ఆవిడ్ని అందరూ మెచ్చుకుంటున్నారు. పాపడ అని నేనంటే దానిదేముంది? అసలే పెద్ద పెద్ద ఆఫీసర్ గారి భార్య. ఆయన చూడబోతే సింహం లాంటి మనిషి. ఆవిడ పిలిచి భోజనం పెడితే బాగాలేదనడానికి వాళ్ళకెన్ని గుండెలు. అయినా అందున ఆవిడ ఫ్రెండ్స్ అంటే ఎవరు? రైల్వే వాళ్ళు. రైలు వాళ్ళ భోజనాలతో పోల్చుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది మరి. ఇంకా పొగడకేం చేస్తారు? అదేం గొప్ప విషయం కాదు అన్నారు శ్రీరమణ గారు. అందావిడ. అంతేకాదు, ఓ పని చేయడండి. మీరు శ్రీరమణ గారికి ఫోన్ చేస్తే ఆయన ఇంకా విపులంగా చెప్పారు. అన్ని సలహా కూడా ఇచ్చారు. ఏం అక్కర్లేదు, ఆయనే ఫోన్ చేస్తారు. మీ కథ బాగుందనో మరో మంచి మాటో చెప్పాలంటే
పోన్లేదు, ఇవాళ కాకపోతే రేపు చెప్తా నిదానంగా అనుకుంటున్నారు.